వెల్కమ్ టు హరిప్రసాద్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి రెగ్యులర్గా నేను మీ ముందుకి ఏదో ఒక అప్డేట్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. సో అది మనకు త్రిబుల్ ఆర్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే లేటెస్ట్ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేటెస్ట్ డెవలప్మెంట్స్ కానివ్వండి. సో ఇటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే హైదరాబాద్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళకి బెస్ట్ లొకేషన్స్, అదేవిధంగా ఫ్యూచర్లో మరింతగా అభివృద్ధి చెందే ప్రాంతాల గురించి మీకు ముందుగానే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో మీ ముందుకు రెగ్యులర్గా ఈ అప్డేట్స్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. సో ఇందులో భాగంగానే ఈరోజు మనము హైదరాబాద్కి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ని కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఇదేంటంటే భవిష్యత్తులో హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ గ్రోత్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది సో ఈ ఒక్క న్యూస్ ద్వారా మనం తెలుసుకోవచ్చండి. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రీసెంట్గా ఒక డెసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ మనకి హైదరాబాద్కి సంబంధించిన విస్తీర్ణం ఏదైతే ఉందో అది మరింతగా భవిష్యత్తులో పెరిగే అవకాశం అనేది 100% ఉండబోతుంది. సో ఎందుకోసం అంటే సో ప్రజెంట్ మనకు ఇప్పుడు ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఈ ఔటర్ రింగ్ రోడ్ తర్వాత నెక్స్ట్ మనకి భవిష్యత్తులో రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే వస్తుందో ఆ రీజనల్ రింగ్ రోడ్ పరిధి దాటి ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు హెచ్ఎండిఏ పరిధిని డిక్లేర్ చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే ప్రజెంట్ ఉన్న యాజ్ పర్ ద హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031 ప్రకారం హెచ్ఎండిఏ పరిధి ఏదైతే ఉందో ఆ పరిధి అనేది మనకు అతి తొందరలోనే రీజనల్ రింగ్ రోడ్కి దాటి వెళ్ళబోతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే హైదరాబాద్ అనేది మరింతగా విస్తరించే అవకాశం అనేది ఉంది. సో ఆల్రెడీ మనం ఇప్పుడు చూస్తున్నాము. సో హైదరాబాద్ అనేది ఒకప్పుడు ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్ లోపల మాత్రమే ఉండేది హైదరాబాద్ అనేది. దాని తర్వాత ఏమైందంటే ఔటర్ రింగ్ రోడ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దాటినాక కూడా మనకు ఇండస్ట్రియల్ పరంగా కానీ రెసిడెన్షియల్ పరంగా కానీ చాలా గ్రోత్ అనేది రావడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా సో ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో భవిష్యత్తులో ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కూడా అదే రకమైన డెవలప్మెంట్ అనేది రాబోతుంది. సో దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక చూసుకుంటే హైదరాబాద్ గ్రోత్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్న కోణంలో ఒకసారి నేను మీకు ఓవరాల్గా చెప్తున్నానండి. సో ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మనకు హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్లో మరికొన్ని మండలాలు కలిసే అవకాశం కూడా ఉంది. సో ఇందులో హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్లో ఒక 16 మండలాలు, రంగారెడ్డిలో ఒక 27, మేడ్చల్ మల్కాజిగిరిలో 15, సంగారెడ్డిలో 11, యాదాద్రి భువనగిరిలో ఒక 10, అదేవిధంగా నల్లగొండలో ఒక 6, మెదక్ డిస్టిక్లో 6, సిద్దిపేట 6, వికారాబాద్ 5, మహబూబ్ నగర్ 3, అదేవిధంగా నాగర్ కర్నూల్ 1. సో ప్రస్తుతము మొత్తము ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందంటే 7,257 చదరపు కిలోమీటర్లోనే ప్రస్తుతము ఈ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది విస్తరించి ఉంది. సో ఈ విస్తరణ అంటే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరింతగా విస్తరిస్తుంది కాబట్టి సో ఇది ఎంతవరకు పెరుగుతుందంటే దాదాపుగా 13,000 చదరపు కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అవుతుందండి. అంటే ఇప్పుడున్న 7,000 కిలోమీటర్ల నుంచి 13,000 కిలోమీటర్ల కంటే ఆల్మోస్ట్ హైదరాబాదు పరిధి అనేది సో మరింతగా అంటే డబుల్ అయ్యే అవకాశం అనేది ఇక్కడ ఖచ్చితంగా ఉంది. సో టోటల్గా హెచ్ఎండిఏలోకి కొత్తగా ఒక 4 డిస్టిక్లు వస్తున్నాయి. అదేవిధంగా 32 మండలాలు కూడా హెచ్ఎండిఏ పరిధిలో కలవబోతున్నాయి. అదేవిధంగా 11 జిల్లాలు, 106 మండలాలు, అదేవిధంగా 43 అర్బన్ స్థానిక సంస్థలను కూడా ఈ హెచ్ఎండిఏలో కలుపుతున్నారు. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే హైదరాబాద్ గ్రోత్ అనేది సో త్రిబుల్ దాటి వెళ్ళే అవకాశం అనేది 100% ఉండబోతుంది. సో దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సో త్వరలోనే ఒక మంత్రివర్గ సమావేశం కూడా నిర్వహించనుంది. సో ఆ మంత్రివర్గ సమావేశంలో ఫైనల్ డెసిషన్ కూడా
తీసుకోబోతున్నారు ఈ హెచ్ఎండిఏకి సంబంధించి, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి. సో ఈ హెచ్ఎండిఏ పరిధిని విస్తరించేందుకు ప్రజెంట్ ఉన్న జిహెచ్ఎంసి పరిధి ఏదైతే ఉందో ఆ జిహెచ్ఎంసి పరిధి కూడా మరింతగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ప్రజెంట్ ఒక 2000 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించే అవకాశం ఉంది. అదేవిధంగా జిహెచ్ఎంసితో పాటు 33 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉండగా, సో ఈ మొత్తం వీటన్నిటిని కలిపి కోర్ అర్బన్ ఏరియాగా నిర్ధారించనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతం ఏదైతే ఉందో ఈ మధ్య ప్రాంతాన్ని సెమీ అర్బన్ ప్రాంతంగా కూడా డిక్లేర్ చేయనుంది. సో ఈ హెచ్ఎండిఏకి సంబంధించి, హెచ్ఎండిఏ పరిధిలో చేరే మండలాలకి సంబంధించి సో మరొక వీడియోని కూడా నేను మీ ముందుకు తీసుకొస్తానండి. అందులో ఏంటంటే మనకు సో వివిధ మండలాల వారీగా ఏ ఏ గ్రామాలు చేరుతాయనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఇందులో ఉంటుంది. సో ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు మీ నుంచి కావాల్సింది ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రమే అండి. థ్యాంక్ యూ సో మచ్.